బ్రేకింగ్ న్యూస్ హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. హీరో అల్లు అర్జున్ చెప్పా పెట్టకుండా రావడం వల్లే ఇలా జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్తో పాటు హీరోను సైతం నిందితుడిగా చేర్చారు. దీంతో తనపై నమోదైన కేసును కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ కేసు కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు హీరో అల్లు అర్జున్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, చెప్పండి, అయితే హైకోర్టులో అల్లు అర్జున్ కు ఊరట్ లభించే అవకాశం ఉందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఇవాళ ఆయన పిటిషన్ మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో నేను ఓన్లీ సినిమాకి మాత్రమే చూడడానికి వెళ్ళాను, కానీ అక్కడ మృతి చెందిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ సినిమా రిలీజ్ కోసమే నేను అక్కడికి వెళ్ళాను తప్ప మరొక ఉద్దేశం లేదు. నేను ఇంటెన్షనల్ గా అయితే ఏ ఒక్క దాంట్లో లేదు. నా పేరు నమోదు చేశారు కాబట్టి ఆ కేసు నుంచి నాకు కొట్టేయాలని కూడా అతను అభ్యర్థించడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో A2 గా ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ A1 గా ఉన్నటువంటి సంధ్య థియేటర్ ఓనర్ కూడా అరెస్ట్ అయ్యాడు. సో అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో కోర్టుని ఆశ్రయించాడు అల్లు అర్జున్. ఎందుకంటే ఇప్పటికే వారు నోటీసులు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈ కేసులో విచారణ కూడా పిలిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా ఆయన కోర్టుని ఆశ్రయించారు. సో దాంట్లో ఈ కేసు నుంచి నాకు ఎగ్జామ్షన్ కావాలనేది కూడా ఆయన అడగడం జరిగింది. సో ఇంక ఇప్పటి వరకు అయితే పిటిషన్ అయితే స్వీకరణకు వచ్చింది. దీనిపైన వాదనలు రేపు జరగబోతున్నాయి. వాదనలో కోర్టు అల్లు అర్జున్ చెప్పేటువంటి ఆయన అంశాలని పరిగణలోకి తీసుకుంటుందా, లేకపోతే పోలీసులు చెప్పే అంశాలని పరిగణలోకి తీసుకుని డిసిషన్ ఇస్తారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కేసులో మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ విచారణకు పిలిపించాలని కూడా వారు భావిస్తున్నారు. ఆ రోజు సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది చాలా క్లియర్ గా కనపడింది. ఎందుకంటే ఒక అగ్ర హీరో, పైగా సినిమా దాదాపు 11,000 థియేటర్ల పైగా కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి మంచి క్రేజ్, బడ్జ్ కూడా నమోదైంది. అప్పటికే అల్లు అర్జున్ రాకముందు థియేటర్ ముందు పెద్ద ఎత్తున కూడా అభిమానులు గుమికూడి అక్కడ డీజే సాంగ్స్ తో కూడా వాళ్ళు డాన్సులు వేస్తున్నారు. ఆ సమయంలో ఈయన అనూహ్యంగా ఎవరికి చెప్పా పెట్టకుండా దాదాపు 10 నిమిషాల వ్యవధిలోనే ఆయన థియేటర్కి రావడము, అక్కడ పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగడము. ఇప్పుడు ఏకంగా శ్రీతేజ అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఏకంగా వాళ్ళ మదర్ రేవతి అయితే ఇప్పుడు చనిపోయినటువంటి నేపథ్యం, ఇప్పుడు వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా నడి రోడ్డు మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇంతటికి కారణమైనటువంటి అల్లు అర్జున్ మాత్రం కేసు నమోదైంది. సో ఈ నేపథ్యంలో అతనికి ఊరట లభిస్తుందా లాదా అనేది కూడా కోర్టు డిసిషన్ తీసుకుంటుంది. సో రేపు విచారణకు వచ్చిన తర్వాత వాదనలు బట్టి కోర్టు అయితే తీర్పు ఇవ్వబోతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ.